హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు గడగడ కళ్యాణం. రచయిత రాచపూటి రమేష్ గారు. మామ, ముదిరిపోయిన బెండకాయని, నీ ముద్దుల మేనల్లుణ్ణి, మిదిమిక్కిలి నువ్వు తప్ప పెద్ద దిక్కులేని అభాగ్యుణ్ణి నేను. దయతలచి నువ్వే నన్ను ఇంటివాణ్ణి చెయ్యాలి. భక్త ప్రహ్లాదుడు ఇనుప స్తంభాన్ని కౌగిలించుకున్నట్లు మేనమామ వెంకటాచలం కాళ్ళను గట్టిగా వాటేసుకున్నాడు చిట్టిబాబు. వదలరా బాబు, అసలే హై బీపీ మనిషిని. పైపెచ్చు ఈ మధ్య షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువై మాటిమాటికి కళ్ళు తిరిగి పడిపోతున్నాను. అంత గట్టిగా నువ్వు నా కాళ్ళు పట్టి గుంజితే కిందపడి మోకాళ్ళు కూడా విరగ్గొట్టుకోవాల్సి వస్తుంది. మేనల్లుడి బల్లుకపు పట్టుకుపు జడిసిపోయి మొత్తుకున్నాడు వెంకటాచలం మామ. నాగవల్లితో నా పెళ్లి కుదిర్చి పెడతానంటేనే నీ కాళ్ళు వదిలేది. లేదు, ఈ రాత్రంతా ఇలానే ఉండిపోతాను బావురుమన్నాడు చిట్టిబాబు. నాగవల్ల అదేం పేర్రా? ఎన్నాళ్ళకెన్నాళ్ళకి నీకు కళ్యాణ గడిలో దాపరిస్తున్నాయంటే ఆగ మేఘాల మీద వెళ్ళి ఆ పెళ్ళి కుదిర్చేయను. ముందు నీ ఉడుంపట్టు వదిలి స్ట్రాంగ్ కాఫీ తెప్పించు, ఆ పైన అసలు విషయం చెప్పి ఏడు. తాపీగా సెలవిచ్చాడు వెంకటాచలం ఏడవలేక నవ్వుతూ. చిట్టిబాబు పైకి లేచి రూమ్ కిటికీలోంచి టీ కొట్టు నారాయణ కేకేసి 2 స్ట్రాంగ్ కాఫీ తీసుకురమ్మన్నాడు. మనసులోని గోడు మేనమామ ముందు వెళ్ళబోసుకున్నాడు. పీజీతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశాక ఎంఫిల్ అని పిహెచ్డి అని మరో 6 ఏళ్ళు వేస్ట్గా గడిపేసి బట్టతల నెత్తి మీదకొచ్చి బాణపొట్ట మొదలయ్యాక తాపీగా ఉద్యోగాలు వెతుక్కున్నాడు చిట్టిబాబు. అలా ఉద్యోగ అన్వేషణలో మరో 2 ఏళ్ళు గడిపాక అతనికి ఓ పల్లెటూరి బ్యాంకులో గుమస్తా ఉద్యోగం దొరికింది. వయసు మేరటం వల్ల బట్టతల వల్ల ముదురుగా కనిపిస్తూ ఉండడంతో అతనికి చాలా సంబంధాలు తప్పిపోయాయి. ఆడపిల్లల తండ్రులకున్న జాతకాల పిచ్చి వల్ల కొన్ని, పల్లెటూరులో ఉండటానికి అమ్మాయిలు ఇష్టపడకపోవటం వల్ల మరికొన్ని సంబంధాలు కుదరలేదు. దగ్గరలో మరే పట్టణము లేకపోవడంతో చిట్టుబాబుకి ఆ మేజర్ పంచాయతీ ఊళ్ళోనే ఓ గది తీసుకుని ఉండటం తప్ప వేరే దారి లేకపోయింది. అనుకోకుండా ఈ మధ్యనే ఆ ఊరు ఎలిమెంటరీ స్కూల్కి నాగవల్లి అనే అమ్మాయి టీచర్గా వచ్చింది. మెరుపు తీగలా ఉన్న టీచర్ అమ్మను చూసి మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాడు చిట్టిబాబు. అది ఇద్దరే టీచర్లున్న ఎలిమెంటరీ స్కూలు. నాగవల్లిది అతని కులమేనని మరొక టీచర్ ద్వారా కనిపెట్టాడు చిట్టిబాబు. 30 కిలోమీటర్ల దూరంలోని మరొక పట్నం నుంచి రోజూ ఆ ఊరు స్కూల్కి ఎర్రబస్సులో వచ్చి వెళుతుంది నాగవల్లి. చిట్టిబాబు పిహెచ్డి చేస్తున్నప్పుడే అతని తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో మరణించారు. అతని అక్కాబావలు అమెరికాలో ఉంటారు. అతనికున్న ఒకే ఒక్క పెద్ద దిక్కు మేనమామ వెంకటాచలం. అందుకే మామని ఆ పెళ్ళికి రప్పించి తన పెళ్లికి రాయబారం వహించమని కాళ్ళవేళ ప్రాధాయపడ్డాడు చిట్టిబాబు. వెంకటాచలం నెల్లూరులో క్రిమినల్ లాయర్. మేనల్లుడి సోదంతా విన్న తరువాత ఆయన ఈజీ చైర్లో తాపీగా వెనక్కివాలి సిగరెట్ వెలిగించి గుప్పు గుప్పున పొగ వదిలి, ఒరే, పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు చిటికలో గెలిచిన వాణ్ణి, నాకీ అగధరాయబారం ఓ లెక్కానా? నువ్వు నిశ్చింతంగా నిద్రపో, రేపొద్దున స్కూల్కి వెళ్ళి నీ పెళ్ళి కుదిర్చిపెట్టే పూచి నాది అన్నాడు చిట్టిబాబు భుజం తడుతూ. అమ్మయ్యా అనుకున్నాడు చిట్టిబాబు. వెంకటాచలం అనుకున్నట్టు నాగవల్లి అంత దద్దోజనం సరికేమీ కాదు. ఆయనను మొప్పు తిప్పలు పెట్టించి 3 చెరువుల నీళ్లు తాగించి వదిలింది. ముందు తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది. వెంకటాచలం తన మేనల్లుడి గుణగణాలు సర్చ్ లైట్ వేసి చూసించి ఆకాశానికి ఎత్తేస్తే, సరే ఆలోచించి చెబుతానంది. వెంకటాచలం ఆమె చేతులు పట్టుకొని, అమ్మా, నా కూతురు లాంటి దానివి, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అని కాళ్ళవేళ్ళ పడితే తన తల్లిదండ్రులతో మాట్లాడమని అడ్రస్ ఇచ్చింది. అదే మహాభాగ్యంగా భావించి అదే రోజు సాయంత్రం 1 గంట ముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసి నాగవల్లి ఇంట్లో వాలిపోయారు వెంకటాచలం చిట్టిబాబు. పాతకాలపు హవేలీలా ఉన్న ఆ ఇంట్లో ఏదో పాడువాసన వస్తుంది. బహుశా ఎలక చచ్చిన వాసనేమో అనుకున్నాడు చిట్టిబాబు. నాగవల్లితో ఫార్మల్గా పెళ్లి చూపులు ముగిశాక ఇమీడియట్గా ఆమె తనకు నచ్చిందని ప్రకటించేశాడు చిట్టిబాబు ఆనందంగా. మేము ఆలోచించుకోవాలి, వారం తర్వాత కబురు చేస్తాం గంభీరంగా చెప్పింది నాగవల్లి తల్లి చంద్రముఖి. చింతనిప్పుల్లా ఉన్న ఆమె కళ్ళల్లోకి చూడ్డానికి వెంకటాచలం కూడా భయపడ్డాడు. వారిద్దరూ కుర్చీలోంచి లేస్తూ ఉంటే, మరో విషయం, నాగవల్లి జాతకం మీకేం ఇవ్వలేం అందామె. చంద్రముఖి భర్త కాలకేయ ఈ మధ్యనే కాలం చేశాడట. అబ్బే, మాకస్సలు జాతకాల పిచ్చి లేదు, భయంగా అన్నాడు వెంకటాచలం. బయటకు వచ్చేసరికి చిట్టుబాబుకు ముచ్చెమటలు పోశాయి ఆ ఇంట్లో వాతావరణానికి. ఇదేం సంబంధం రా బాబు అన్నాడు వెంకటాచలం. అబ్బే,
వారు నాగపుత్రులనే తెగకు చెందినవారట. వాళ్ళ పద్ధతులు మనకు కొంచెం వెరైటీగా ఉంటాయి. ఎక్కడ మావయ్య ఈ సంబంధం క్యాన్సిల్ చేయమంటాడో అని భయపడుతూ చెప్పాడు చిట్టిబాబు. 10 రోజుల పాటు ఆత్రంగా గడిపాడు చిట్టిబాబు. 11వ రోజు చంద్రముఖితో పాటు ఆమె అన్నయ్య కాలభైరవుడు కూడా చిట్టిబాబు పనిచేసే బ్యాంకుకొచ్చి తాము పెళ్లికి ఒప్పుకుంటున్నామని, అయితే పెళ్లి తమ స్వగ్రామంలో తమ నాగపుత్రుల శైలిలో జరగాలని చెప్పారు. చిట్టిబాబు సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతూ వారి షరతులన్నిటికీ హ్యాపీగా ఒప్పేసుకున్నాడు. రాత్రి 7 గంటలకు చిట్టిబాబు కారు నాగవల్లి స్వగ్రామం చిస్తాలోకి ప్రవేశించింది. బూతు బంగళాలా ఉన్న పాతకాలపు భవంతి ముందు కారు ఆగగానే డప్పులు మోగాయి. చావుమేళంలా ఈ డప్పులు గోలేమిట్రా, అయినా ఈ దెయ్యాల కొంపలోనా పెళ్లి జరిగేది అని విస్తుపోయాడు వెంకటాచలం. చిట్టిబాబు మరో 5-6 ఫ్రెండ్స్ కారు దిగారు దర్జాగా. చిట్టిబాబు బావకు లీవు దొరక్కపోవడంతో అతని అక్కా బావ పెళ్లికి రాలేదు. కాలభైరవ వికటహాసం చేస్తూ ముందుకొచ్చి చిట్టిబాబు మెడలో జిల్లేడు పూలమాల వేశాడు. నల్ల దుస్తుల్లో ఉన్న అమ్మాయిలు కొందరు అతని ఫ్రెండ్స్ చేతులకు బొకేలు అందించారు. కానీ అవి పుర్రెలు ఆకారంలో ఉండడంతో వాళ్ళు నివ్వెరపోయి కివ్వున అరిచారు. అదురుతున్న గుండెలతో విడిది గృహంలో ప్రవేశించారు. ఎండన పడొచ్చారు, జ్యూస్ తీసుకోండి అంటూ బ్లాక్ డ్రెస్ బ్యూటీస్ చిట్టిబాబు అతని మిత్రులకు గాజు గ్లాసుల్లోని పళ్ళరసం అందజేశారు. అప్పటికే బెంబేలెత్తి ఉన్న వెంకటాచలం, వద్దులేండి, నాకు బత్తాయి పళ్ళు జ్యూస్ తాగితే జలుబు చేస్తుంది అన్నాడు భయంతో. అయితే యాపిల్ జ్యూస్ తాగండి అని భవరిగడ్డంలో మాంత్రికుల్లా కనిపిస్తున్న కాలభైరవ తన చేతిలో మంత్రదండంలా విచిత్ర ఆకారంలో ఉన్న స్టిక్ను గాల్లోకి ఆడించాడు. వెంటనే నీలిరంగులో ఉన్న వెంకటాచలం చేతిలోని జ్యూస్ గ్లాసు ఎరుపు రంగులోకి మారిపోయింది. తాగనంటే మరేం చేస్తాడేమోనని భయంతో వెంకటాచలం గడ గడ ఆ జ్యూసు తాగేశాడు. భోజనాలకి రండి, ఎర్రటి పట్టుచీరలో కాళికాదేవిలా కనిపిస్తున్న చంద్రముఖి వచ్చి ఆహ్వానించింది వారిని. పెళ్లి జరిగేది ఆ బంగ్లాలోనేనండి భయంగా అడిగాడు వెంకటాచలం. అవును, అరుంధతి బంగ్లా అని. ఇది మా అమ్మమ్మ గారు నివసించిన బంగ్లా. వారిది పెద్ద జమీందారుల వంశం. తరతరాలుగా మా పెళ్ళిళ్ళన్నీ ఇక్కడే జరుగుతున్నాయి గంభీరంగా చెప్పింది చంద్రముఖి. అరుంధతి బంగ్లానా? ఎరక్కపోయి సంబంధం కుదిర్చాను. ఇక్కడ నుండి క్షేమంగా బయటపడగలమా అనుకున్నాడు వెంకటాచలం. తలనొప్పిగా ఉంది, నాకు భోజనం వద్దులేండి, ఎవరైనా పనివాడితో నాకేదైనా టిఫిన్ పంపించండి అన్నాడు నీరసంగా. సరే, ఆ గదిలో మీరు బస చెయ్యొచ్చు అని పాతకాలం నాటి దర్వాజాతో ఉన్న ఓ మూల గదిని వెంకటాచలానికి చూపించింది అరుంధతి. దానిపైన రాజుగారి గది అని రాసింది. వెంకటాచలం తనకిచ్చిన గదిలోకి వెళ్ళి వెంట తెచ్చుకున్న బ్యాగులోంచి స్కాచు విస్కీ బయటకు తీశాడు. మందు పడితే గాని బీపీ తగ్గి హాయిగా నిద్రపోలేం అనుకున్నాడు. ముందు జాగ్రత్తగా విస్కీ తీసుకురావటం మేలైందనుకున్నాడు. ఆ గదిలో గుండ్రటి ఆకారంలో మంచం ఉంది. టీపాయ్ మీద వాటర్ బాటిళ్ళు, స్కాచు, విస్కీ సీసా ఉంచి గ్లాసులో మందు కలుపుకున్నాడు వెంకటాచలం. ఓ మూలన టేబుల్పై వాడేసిన కప్పులేవో ఉన్నాయి. కిటికీలు తెరిస్తే దూరంగా చింత చెట్లు కనిపించాయి. కిటికీలు మూసి మంచం మీద కూర్చొని వెంటనే విస్కీ గ్లాసు ఖాళీ చేసేశాడు వెంకటాచలం టెన్షన్తో. వెంటనే అతను కూర్చొని ఉన్న మంచం వేగంగా గుండ్రంగా తిరగసాగింది. డప్పులు కొట్టే కర్రలు 2 గాల్లో ఎగురుతూ వచ్చి అతని వీపు విమానం మోత మోగించాయి. ఇంతలో ప్లేట్లో చపాతీ తీసుకొచ్చిన పనిపిల్ల గీతాంజలి, ఇక్కడ మద్యపానం నిషిద్ధం అని విస్కీ బాటిల్ తీసుకెళ్లి కిటికీలోంచి విసిరేసింది. ఎరక్కపోయి బూత్ బంగ్లాలోకి ప్రవేశించాం, ఇక్కడ నుండి క్షేమంగా బయట పడగలమా అని భయంగా వెంకటాచలం టిఫిన్ తిని నిద్రమాతలు వేసుకొని నిద్రపోయాడు. చిట్టిబాబు టెన్షన్ పడుతూ నల్లటి పంచెలో ఉన్న లావుపాటి పురోహితుడు చెయ్యమన్నవన్నీ చేసేశాడు. తలంబ్రాలు ఎరుపు రంగులో ఉన్నాయి. జిల్లేడు పూలమాలలు, నువ్వులతో చేసిన తద్దినపు వంటల్లాంటి వంటలు. అంతా విచిత్రంగా ఉంది పెళ్లితంతు. పెళ్లి కూతురు తరపు వారు ఎక్కువ మంది లేరు. వచ్చిన వాళ్ళు కూడా నవ్వు మొహాలతో కాకుండా ఏదో శ్రాద్ధానికి వచ్చినట్టు బిగబట్టుకొని కూర్చున్నారు. నాగవల్లి నల్లటి చీర కట్టుకొని పెద్ద బొట్టుతో గంభీరంగా ఉంది. చిట్టిబాబు మిత్రులు వదిలిపెడితే పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూర్చున్నారు. తాళి కట్టిన తరువాత ఊపిరి పీల్చుకున్నాడు చిట్టిబాబు. ఈ రోజు రాత్రికే శోభనం. అరుంధతి బంగ్లాలో మేడ మీద మూలగదిలో అరేంజ్ చేశాం. చిట్టిబాబు చెవిలో ఊదాడు కాలభైరవ. చిట్టిబాబుకు దడపట్టుకుంది. అరుంధతి బంగ్లాలో ఎందుకులేండి, ఏదైనా స్టార్ హోటల్లో 2 రోజులాగి పెట్టుకుంటాం అన్నాడు బిక్కంగా. అదేం కుదరదు, తరతరాలుగా ఇదే మా ఆచారం అని ఉరుముతూ చెప్పింది చంద్రముఖి.
ఆచారాలు పద్ధతులు గౌరవించాల్సిందే అల్లుడు. పెళ్ళి అయిపోయిందిగా, మాకు సెలవిప్పిస్తే నేను మీ ఫ్రెండ్స్ బయలుదేరుతాం అన్నాడు వెంకటాచలం. చిట్టిబాబు ఎంత ప్రాధాయపడినా వినకుండా బతుకు జీవుడా అనుకుంటూ మిగతా వాళ్ళంతా బయలుదేరి వెళ్ళిపోయారు. అర్జెంటుగా గదంతా చీకటి పరుచుకొని ఉంది. కరెంటు లేనట్లుగా ఉంది. ఓ మూల 2 నూనె దీపాలు మసగ్గా వెలుగుతూ ఉన్నాయి. చిట్టిబాబు కిటికీ తెరిస్తే గుడ్లగోబల అరుపులు, గబ్బిలాలు కోతలు, నక్కల అరుపులు వినిపించాయి. చప్పున కిటికీ మూసి అదురుతున్న గుండెతో పడకపై కూర్చున్నాడు. పక్కన టేబుల్ మీద ఉంచిన స్వీట్లు, పలహారాలు అతని కంటికి ఆనటం లేదు. బయట గల్లు గల్లున గచ్చెల చప్పుడు వినిపించింది. చిట్టిబాబు ఊపిరి బిగబట్టాడు. కొందరు ఆడవాళ్ళు నాగవల్లిని గదిలోపలకు పంపారు. నల్లటి చీరలో ఉన్న ఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. చేతిలోని గ్లాసులో కషాయం ఏదో ఉన్నట్టుంది. చిట్టిబాబు లేని ధైర్యం కూడగట్టుకున్నాడు. రావల్లి అని ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు నవ్వుతూ. ఎంత ధైర్యంరా నీకు అని గట్టిగా అరిచింది నాగవల్లి. చిట్టిబాబు గుండెలు అలసిపోయాయి. మరో కిటికీలోంచి గాలి స్పీడ్గా వేచడంతో దీపాలు ఆరిపోయాయి. తెరలు కదిలాయి. చిట్టిబాబు ముందు తెల్లటి చీరలో పిశాచములా ఉన్న ఆకారం ప్రత్యక్షమై భయంకరంగా నవ్వింది. దెబ్బకు అతనికి స్పృహ తప్పింది. చిట్టిబాబుకు స్పృహ వచ్చేసరికి తెల్లారింది. అతని చుట్టూ కాలభైరవ, చంద్రముఖి, నాగవల్లి కూర్చొని టెన్షన్గా చూస్తున్నారు. చిట్టిబాబు లేచి, నన్ను వదిలేయండి, నేను ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు భయంతో. కాలభైరవ నవ్వి, భయపడకు బాబు, నాగవల్లి జాతకంలో తీవ్రమైన ఒక దోషం ఉంది. పెళ్ళైన 3 రోజుల్లో ఆమె భర్త మరణిస్తాడని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. దానికి పరిహారం చూపమని వేడుకుంటే పెళ్లి తంతు ఇలా జరపమన్నాడు. మొదటి రాత్రి ఎలాగైనా సరే పెళ్లి కొడుకుని స్పృహ తప్పేలా చూడండి అని చెప్పాడు. అందుకే నాగవల్లితో పాటు ఒక అమ్మాయికి దెయ్యంలా మేకప్ చేసి పంపించాం. తెర వెనక దాక్కోమన్నాం. దీపాలు ఆరిపోయినప్పుడు నాగవల్లి తెర వెనక్కు వెళ్తే ఆ అమ్మాయి ముందుకొచ్చింది. నువ్వు స్పృహ తప్పావు, మమ్మల్ని క్షమించు బాబా, ఇక మీకేం భయం లేదు అన్నాడు. మరి మేము చూసిన వింతలు విడ్డూరాలు అన్నాడు చిట్టుబాబు ఆశ్చర్యంగా. నాకు కనికట్లు విద్య, మ్యాజిక్కు బాగా వచ్చు. దాంతో జ్యూస్ రంగు మార్చేలా చేశాను. సీసీటీవీలో మీ మామ మందు కొట్టడం గమనించి మ్యాజిక్ ద్వారా అతనికి కొన్ని భ్రాంతులు కలిగించాను అన్నాడు కాలభైరవ. నాగవల్లి చిరునవ్వు నవ్వి చిట్టిబాబు వంక చిలిపిగా చూసింది.